వీడు క్రీజులోకి వచ్చాడంటే బౌలరీ చిన్నపోవాల్సిందే. ప్రత్యర్థి బౌలర్లకు ఊచకోత తప్పదు. అందుకే వీడిని తెలుగు ఫ్యాన్స్ ముద్దుగా కాటేరమ్మ కొడుకు అని పిలుచుకుంటారు. ఈ పేరు అతడికి సరిగ్గా సరిపోద్ది. సలార్ మూవీలో కాటేరమ్మ ఫైట్ హైలైట్, కానీ ఐపీఎల్ మూవీలో మన కాటేరమ్మ కొడుకు క్లాస్ అని ఊచకోత హైలైట్. మైదానంలో అడుగు పెట్టాడంటే అతడు పూనకంత ఊగిపోతాడు. పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని పరితపిస్తాడు. మొత్తంగా ప్రత్యర్థులను పిండి ఆరేస్తాడు. అందువల్లే ఇతడి బ్యాటింగ్ను ఇష్టపడని అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ టీంలో అందరూ హిట్టర్లే. ట్రావిస్ హెడ్ నుండి ఇటీవల టీంలో చేరిన ఇషాన్ కిషన్ వరకు. కానీ వీళ్ళంతా ఒక ఎత్తు, ఒక క్లాస్ అని ఇంకొక ఎత్తు. అతడు క్రీజ్లో అడుగు పెట్టగానే బౌండరీల మోత మోగిస్తాడు. అందుకే అతడు మైదానంలోకి వస్తుంటే ఓ మాస్ హీరోకున్నంత ఎలివేషన్ ఉంటుంది. ప్రత్యర్థులు వాడు వచ్చాడ్రా బాబు అనుకుంటారు. కేవలం అతడి పేరులోనే క్లాస్ ఉంది. ఆటంతా మాస్, ఊర మాస్ ఉంటుంది. క్లాస్ అండ్ హిట్టింగ్ ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తుంది. 100 వికెట్లు తీసిన బౌలర్ అయినా సరే అతడి ముందు గల్లీ క్రికెటర్గా మారిపోవాల్సిందే. బౌండరీలు బాదడంలో బేరాలేవమ్మా అంటాడు మన క్లాసెన్. అతడు క్రీజుల్లో కొద్దిసేపు ఉన్నాడంటే మైదానంలో సునామీ వచ్చినట్లుంటది. పరుగుల వరద ఖాయం, స్కోరు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. ఇలా ప్రకృతి ఎంత పవర్ఫుల్లో క్లాసెన్ కూడా అంతే పవర్ఫుల్. హిట్టర్లతో కూడిన ఎస్ఆర్హెచ్కే ఇతడు హిట్టింగ్ మాస్టర్. T20 అంటేనే ధనాధన్ క్రికెట్. దాన్నే మరో స్థాయికి తీసుకెళ్లాడు క్లాసెన్. క్లాసెన్ ఆటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతారు. అతడికి ఎంతలా కనెక్ట్ అయ్యారంటే మన కూకట్పల్లి కుర్రాడే అన్నట్లు భావిస్తారు. క్లాసెన్ ఊరం మాస్కు సన్ రైజర్స్ మాస్ బ్యాటింగ్ లైనప్ తోడవటంతో మంచి మసాలా మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోరు రికార్డులన్నీ మనవే. అది సన్ రైజర్స్ అంటే, అది కాటేరమ్మ కొడుకు క్లాసెన్ అంటే.